అని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. అయితే ఓ రోజు యేసుప్రభు కల్లోకి వచ్చి తనను మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడే MBA పూర్తి చేయాలని చెప్పాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చెప్పిందే తడవుగా మరుసటి రోజే మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడ MBA చదువుకుంటూ ఓ చర్చిలో పనిచేశానని చెప్పారు. MBA పూర్తి చేసిన తర్వాత అక్కడ చర్చిలో పనిచేసే పాస్టర్ కూతురుతోనే తన వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. వివాహం తర్వాత ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో స్థిరపడ్డారు. ప్రవీణ్ పగడాల దంపతులకు 2 పిల్లలు. ప్రవీణ్ పాస్టర్గా పనిచేశారు. 30 ఏళ్లుగా ప్రవీణ్ పగడాల పాస్టర్గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ పగడాల తెలుగు స్టేట్స్లోనే మంచి పేరున్న పాస్టర్. తనకు చాలా మంది అభిమానులు సైతం ఉన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్పీచ్లు ఇచ్చేవారు. తన స్పీచ్లకు మంత్రముగ్ధులయ్యేవారు. యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ. ఆయన ఒక డిబేటర్, ఆయన చాలామందికి ఆయన సుపరిచితం. సో ఆయన చేసినటువంటి బోధలు కానివ్వండి, ఆయన చేసినటువంటి డిబేట్స్ కానివ్వండి, ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, క్రైస్తవ లోకానికి అంతటికీ సుపరిచితమైనవి. ఈరోజు ఉదయం ఏ టైంలో జరిగిందో మాకు తెలీదు. దివాన్ చెరువు హైవేలో 4th బ్రిడ్జ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు ఒక బైక్ మీద. ఆ బైక్ కూడా ఆయిందే. సో రాత్రి నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు. సో అలాగే పోలీసు వారు కూడా ఇందాక మేము అడిగినప్పుడు అది యాక్సిడెంట్ కాదు అని చెప్పినప్పుడు నేను నేరుగా పోలీసులతో మాట్లాడాను. ఆయన యాక్సిడెంట్ కాదని మాకు చెప్పారు. సో డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ఇది అనుమానాస్పద మృతిగా ఉంది అని చెప్పారు. ఆయన ముఖం మీద చాలా భయంకరమైన గాయాలు ఉన్నాయి. ఈ పెదాలన్నీ కూడా కట్ అయిపోయి ఉన్నాయి. అదేదో రాడ్తో కొట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఏం జరిగిందనేది మాకు తెలీదు. సో ప్రభుత్వం కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, చట్టం కానివ్వండి, సమగ్రమైన విచారణ జరిపి ఆయన మృతి వెనుకున్న కోణాలు మంచిగా సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు ఆ మృతి ఎలా జరిగింది అనేది క్రైస్తవ సమాజానికి తెలియజేయాలని మేమందరం కోరుతున్నాం. సో వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఆయన ఇక్కడ వ్యక్తి కాదు యాక్చువల్లీ. సో ఎక్కడికి ఆయన బైక్లో ఎందుకు వచ్చారు? ఆ బైక్ మీద మరి అక్కడ డివైడర్ లేదు, సో ఏమీ లేవు. సో ఎందుకో ఆ దెబ్బల్లా అనిపిస్తున్నాయి అనేది ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందరికీ జేబీఎం. ప్రవీణ్ పగడాల గారని నా స్నేహితుడండి. ఆయన అలాగే ఆయన ఒక గొప్ప క్రైస్తవ ప్రచారకుడు కూడా. ఎప్పుడు ఎవరికి హాని చేసిన వ్యక్తి కాదు. ఆయన సడన్గా చనిపోయారు, అది అనుమానాస్పదంగా అని చెప్పి నాకు తెలియడంతో నేను వెంటనే ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి నేను ఇప్పుడు లోకేష్ గారు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో ఉన్నారండి. సానా సతీష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వాసు గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాను. రాజమండ్రి SP గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగి చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి కారణం ఏంటనేది ఇది బయటికి తీసుకురావాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఇది మతం రంగు పులుముకుని చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఇమీడియట్గా ఇది రాష్ట్రాలకు అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నుంచి, పోలీసు నుంచి వెంటనే దీని మీద చర్యలు చేపట్టి దీనికి కారణం ఏంటనేది బయట తీసుకురావాల్సిందే నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అలాగే ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, SP గారితో కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, ఇన్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు. ఇది ఎప్పుడు జరిగిందో కూడా తెలియని పరిస్థితి అంటున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ కూడా నేను ఒకసారి పరిశీలించి పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన నిజాలు ఏంటో బయటికి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు, క్రైస్తవ పెద్దలు చాలామంది ఉన్నారు, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తిని ఈ రోజున క్రైస్తవ సమాజం కోల్పోయింది. ఎందుకంటే క్రైస్తవ సమాజం కోసం ఎవరితోటి ఏ విధమైన విరోధాలు లేకుండా ఆయన చాలా బాగా పనిచేసిన విధానంగానే ఆయన సొంత డబ్బులు, ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి ఆయనకి. ఆయన సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని దాని మీద వచ్చే ఆదాయంతో చాలామందికి సహాయం చేసిన వ్యక్తి. చాలామందికి సహాయం చేశాడు. బైబిల్స్ అంటే బైబిల్స్ ఇస్తాడు, చదువుకోకపోతే ఫీజులు కడతాడు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది, నేను బతకలేకపోతున్నానన్న అంటే వ్యాపారాలు పెట్టించాడు. ఆ ప్రవీణ్ పగడాల గారు ఇలా సడన్గా అయిపోవడం అనేది నిజంగా మా నాన్నగారు చనిపోయారు. నేను మొట్టమొదటి బయటికి రావడం ఇదే విషయం తెలిసిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగిందండి. దీని మీద మాత్రం ఖచ్చితంగా చివరి వరకు నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఆయన వెనక మా సోదరుడు, నా మిత్రుడు వెనక
ఆ మృతి వెనుకున్న కారణాలు ఏంటో త్వరగా ప్రభుత్వం ద్వారా దీన్ని బయటపెట్టించే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రవీణ్ పగడాలకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్కు సామాజిక సేవలో కూడా ముందుంటారు. ప్రవీణ్ తన పిల్లలతో పాటు మరికొంతమంది పిల్లలను దత్తత తీసుకుని చదివించేవారు. అందులోకి కొందరికి ఇప్పుడు వివాహాలు సైతం చేశారు. అలాగే కొందరు నిరుపేదలకు తన వంతు ఆర్థిక సాయం అందించడంతో పాటు దుకాణాలు సైతం పెట్టించి వారిని ఆర్థికంగా బలపడేలా తన వంతు సహకారం అందించేవారు. ప్రవీణ్ పగడాల మార్చి 25న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి తూర్పు గోదావరికి బైక్పై వెళ్తూ ఉండగా రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారి గామన్ బ్రిడ్జ్ దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జాతీయ రహదారి పక్కన 10 అడుగుల లోతులో ప్రవీణ్ మృతదేహం కనిపించింది. ప్రవీణ్ మరణ వార్త ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారా లేక ఎవరైనా చంపేశారా అని ఆయన అభిమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాలది సాధారణ మరణమా లేక హత్య తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల మృతి మిస్టరీని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రవీణ్ పగడాలది హత్య లేక సాధారణ మరణమా తేల్చాలని సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మేడం మీరు చెప్పండి, అసలు ప్రవీణ్ గారి మరణం గురించి మీరేం స్పందిస్తారు? మరణం గురించి అంటే కేవలం మేడం మత వివక్షతలు ఇక్కడ అంటే క్రైస్తవ్యాన్ని గురించి ఎవరైతే అంటే మత విద్వాంసులు కావచ్చు, వేదాంత పండితులు కావచ్చు. మేడం మీరు చెప్పండి, అసలు ప్రవీణ్ గారి మరణం గురించి మీరేం స్పందిస్తారు? మరణం గురించి అంటే కేవలం మేడం మత వివక్షతలు ఇక్కడ అంటే క్రైస్తవ్యాన్ని గురించి ఎవరైతే అంటే మత విద్వాంసులు కావచ్చు, వేదాంత పండితులు కావచ్చు. మరి క్రైస్తవం అసలు ఎందుకు వచ్చింది, క్రైస్తవంలోకి ఎందుకు వెళ్తున్నారంటే కుల వ్యవస్థ, కులం, మతం అనేది ఏవైతే బ్రాహ్మణ కులాలు అంటే ఆనాడు ఏదైతే అప్పటి కాలంలో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే చదువు అనేది అలవరించబడింది అనేది సామెత మనకు తెలిసిన ప్రకారంగా. కానీ బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ వచ్చి క్రైస్తవాన్ని చేస్తున్నారంటే మరి ఆ ఇంగ్లీష్ వాళ్ళు లేకపోతే ఇప్పుడు చదువు అనేది ఉండకపోయేది కదా. ఇప్పుడున్న పెద్దవాళ్ళంతా కూడా మంచి మంచి మిషనరీ స్కూల్స్లో వాళ్ళు ఆదరిస్తే చదువుకొని ఇప్పుడు వాళ్ళనే తిరగబడడం ఎంతవరకు కరెక్ట్ సమాజంలో. ఇంకోటి, ఏ క్రైస్తవుడు కూడా హిందూ మీద కానీ ముస్లిం మీద కానీ ఏనాడు కూడా ఎటువంటి వివక్ష చూపించలేదు. ఇప్పుడు మరి అట్లాంటి వివక్షత క్రైస్తవుల మీద ఎందుకు? మేము కూడా మీలో ఒకరిమే కదా, మేము ఎక్కడి నుండో వచ్చి ఎక్కడో పుట్టి ఇక్కడికి రాలేదు. అట్లాంటిది క్రైస్తవం ఒక అంటే వేరే వాళ్ళకి చెందిన వాళ్ళు వీళ్ళు క్రాస్ బీడు అది ఇది అన్నట్టుగా ఎందుకు మాటలు? అసలు క్రైస్తవుల మీద ఇదంతా నిషేధం ఎందుకు వేర్పాటు చేస్తున్నారు? దీని గురించిన గట్టి సమస్య ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో రాధా మనోహర్ గారి గురించే చూసుకుంటే ఆయన ఎన్నో రకాలుగా క్రైస్తవ్యాన్ని అనడం కాకుండా మహిళలను ఎంతో మంది ఎన్నో రకాలుగా, నేను లైవ్లో ఉన్నానండి ఒక ప్రోగ్రాంలో, నా ముందరే మహిళల్ని కించపరిచే విధంగా వీళ్ళు విధవరాలలాగా బొట్టు పెట్టుకోరు పూలు పెట్టుకోరు అన్నలాగా మాట్లాడినారు. నేను అక్కడ రియాక్ట్ అవ్వచ్చు, కానీ అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆ ప్రోగ్రాంలో, మా వాళ్ళు ఎవరు లేరు. అది భయం కాదు, అక్కడ సామరస్యంగా ఉండి దానికి ఎలాగైనా మాట్లాడాలి. అదేవిధంగా ఇప్పుడున్న సమాజం మరి అతనికి ఏంటి, మరి అతను ఎందుకు మా వాళ్ళు తిరుగుబాటు చేయలేకపోగా మరి ఇప్పుడుంటున్న మత పెద్దలు మత బోధకులు ఎవరైతే పేరుగాంచిన వాళ్ళు ఉన్నారో అది ఇరు ప్రక్కల ఇరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అసలు క్రిస్టియన్స్ బోధకులు ఉన్నంత అంటే బెనిఫిట్లో కావచ్చు, పెద్దలుగా అది డబ్బులో అయినా సరే, పేరులో కావచ్చు, పరపతిలో కావచ్చు, అంటే మెంబర్స్లో కావచ్చు, క్రౌడ్ పీపుల్గా వాళ్ళు ఒక్క మాట చెప్తే లక్షలాది మంది కదులుతారు. మరి అట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్లతో అటు గవర్నమెంట్ కావచ్చు ఇటు తెలంగాణ గవర్నమెంట్కి కావచ్చు సత్సంబాలు ఉన్నాయి. మరి వీళ్ళు గవర్నమెంట్ని అదే గవర్నమెంట్ని ఆ సీఎంలను కావచ్చు, ప్రభుత్వ మినిస్టర్స్ని కావచ్చు, అందులో ఉన్న వీళ్ళు మత బోధకులే కాకుండా మినిస్టర్స్ ఎవరైతే క్రైస్తవ పెద్దలుగా ఎవరైతే పేరుగాంచి ఉన్న వాళ్ళు ఎందుకు నోరు తెరవట్లేదు వీటిపైన? కేవలం ఇప్పుడు పౌర మానవ హక్కుల సంఘం వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్గా పిలువబడే పాస్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, అదేవిధంగా మహిళా నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళు మాత్రమే పోరాడి ఎంత